కూడా వందనాలు తెలియజేస్తున్నాయండి. ఈరోజు కీర్తన గ్రంథం ఉన్నది కదా, 78వ కీర్తన. నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను. వారు నాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదనని వాక్యం ద్వారా సెలవిచ్చాడు దేవుడు. ఎందుకంటే ఇది కీర్తన అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల కోసం రాసి ఉన్నదండి. ఈ కీర్తన అంతా మనం చదివితే కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నో శ్రమల నుంచి, ఎన్నో కష్టాల నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే దేవుణ్ణి దూషిస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు వాళ్ళకి ఆహారం లేనప్పుడు ఆహారాన్ని ఇస్తాడు దేవుడు, వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు శ్రమల నుంచి, కష్టాల నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. అయినప్పటికీ కూడా వాళ్ళకి నీరు లేనప్పుడు కూడా బండ నుంచి కూడా నీళ్ళని రప్పిస్తాడు దేవుడు. మాంసం కావాలని ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే అడుగుతారో ఆ విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళకి మాంసాన్ని కూడా ఇస్తాడు. అయినప్పటికీ దేవుడిని ఏం చేస్తారు, వాళ్ళు దూషించేవారుగా ఉంటారు. అందుకే ఏమన్నారంటే, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పాను, పూర్వకాలపు గూఢవాక్యం నేను మీకు తెలియజెప్పాను. పూర్వకాలపు గూఢవాక్యం అంటే ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను, ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ప్లస్ వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని ఏదైతే దూషించారో ఆ విషయాలన్నిటిని గురించి కూడా ఈ వాక్యంలో సెలవిచ్చింది అనమాట. రాత్రి పాస్టర్గా చెప్పారు కదండి, రాగల తరంలో పుట్టబోవు పిల్లలకు దాన్ని మెరుగునట్లును, వారి లేచి తమ పిల్లలు దాన్ని వివరించినట్లును మీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరొకటి యథార్థ ప్రీతులు కాక దేవుని విషయంలో స్థిర మనసు లేని వారే పితరుల వారే తిరగబడకయు, మూర్ఖులుగా తిరుగుబాటులను ఆ తరము వారి ఎండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతి శాస్త్రములను నియమించను, ఇశ్రాయేలు సంతతి వారికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను. ఈ విషయం ఏంటంటే, మనము నేర్చుకున్న విషయాలు, ఏ విషయాలని మనం దేవుని యందు మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా సాగాలని మనం ఎలాగైతే మన దేవుని సన్నిధికి వచ్చి మనం నేర్చుకుంటున్నామో ఆ విషయాలను మనం ఏం చేయమనంటే మన పిల్లలకి నేర్పించుకునే వారుగా ప్రతిదినము కూడా, ప్రతిరోజు కూడా ఈ నేర్పించుకునే వారుగా ఉండాలనేసి వాక్యం ద్వారా సెలవిచ్చింది. ఎందుకంటే ఎన్నో శ్రమలు మన జీవితంలో వస్తున్నాయి, కానీ ఆ శ్రమలన్నింటినీ కూడా మన పిల్లలు అనుభవించాలని లేదు. ఎందుకంటే ఆ శ్రమలు అనుభవించకుండా ఉండడం కోసమే చిన్ననాటి నుంచి కూడా దేవుని వాక్యాన్ని బిడ్డలకి నేర్పించుకోమని తల్లిదండ్రులకు కానీ సంఘానికి కానీ దేవుడు వాక్యం సెలవిస్తున్న రీతిగా మనం చేయాలని వాక్యం ద్వారా సెలవిచ్చారనమాట. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే ఎన్నో విషయాలు దేవుడి దగ్గర నేర్చుకున్నా కూడా ప్రజలు ఏం చేస్తారు, అయినప్పటికీ దేవుని దూషించుకుంటూనే చివరి వరకు కూడా కానాను దేశం వెళ్ళాలని ఎన్నో అడ్డంకులు వచ్చి సముద్రం ఎదురొచ్చినప్పుడు కూడా సముద్రాన్ని కూడా 2 పాయలుగా దేవుడు చేశాడు. అదొక గొప్ప అద్భుతం అనమాట వాళ్ళ జీవితాలు. కానీ ఆ జీవితంలో చేసిన గొప్ప అద్భుతాన్ని కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు, మర్చిపోయారు. అలాగా మనము కూడా దేవుడు చేసిన మన పట్ల చేసిన కార్యాలను మనం మర్చిపోయి